రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. మందకృష్ణ మాదిగ కూడా ఒక మాట అన్నారు. మాదిగల మద్దతుతోనే రేవంత్ రెడ్డి గెలిచి ఇప్పుడు వాళ్ళనే అంటే పక్కన పెట్టేస్తున్నారు, తొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మందకృష్ణ మాదిగ ఫస్ట్గా చెప్పాల్సింది బీజేపీ తోటి మాదిగల జీవితాలు బాగుపడతాయి, మాదిగల ప్రయోజనాలు ఉంటాయని ఏ కోణంలో చెప్తున్నాడు, ఏ ఏ విధంగా ముందు అది చెప్పాలి. నువ్వు ఏ ఉద్దేశంతో బీజేపీలో చేతులు కలిపావు? కేవలం నీ స్వయం ప్రకాశం కోసం తప్పితే దళితుల ప్రయోజనానికి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేయగలదు? బీజేపీ చేయగలిగినంత వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు చూస్తున్నాం. వాళ్ళు అగ్రవర్ణాల పార్టీ తప్పితే, అది అగ్రవర్ణాలు వ్యాపారస్తుల పార్టీ తప్పితే దళితులకి అణగారిన వర్గాల పార్టీ కాదు అది. మొన్న కూడా ఎన్నికల్లో బీసీ సీఎం చేస్తామన్నారు. అసలు బీసీగా ఉన్న ప్రెసిడెంట్ దింపేశారు. మళ్ళీ 15 రాష్ట్రాల్లో ఉంటే మిగతా రాష్ట్రాల్లో చేయొచ్చుగా బీసీ సీఎం, ఎందుకు ఇట్లా ఉన్న మాటలు మాట్లాడతారు వాళ్ళు. అగ్రవర్ణాలు వ్యాపారస్తులు వాళ్ళ కోసం నిలబడే పార్టీ తప్పితే హిందూ కోణం ఒకటి తెచ్చుకుని హిందూ అంటే వాళ్ళకే అన్నట్టు తెచ్చుకుని పార్టీ తప్పితే అది దళితులకి ఏం చేస్తాయి? నువ్వు ఏం ఆశించి వెళ్ళావు? వాళ్ళు నీకు బీజేపీ నుంచి ఏం హామీ వచ్చింది నీకు దళితులకి? ముందు అది చెప్పు. నువ్వు మిగతా వాళ్ళు దళితుల వల్ల గెలిచారా, నీ వల్ల గెలిచారా, ఏది మరి నిన్ను పెట్టుకుని మీటింగ్ పెట్టారు కదా ఆయన మోడీ గారు. మరి అన్ని చోట్ల మరి రావాలిగా, ఎందుకు రాలా? ప్రజలు మీ కాంబినేషనే హర్షించాలా. ఈ మాది ఇతను వెళ్ళిపోయి బీజేపీ శాఖలో కూర్చున్నాడు ఏంటి? బీజేపీ మనకు ఏం చేస్తుంది? ఇంతవరకు ఏం చేసింది? ఫ్యూచర్లో ఏం చేస్తుంది? ఏం హామీ పుచ్చుకుని వాళ్ళ సంకలోకి చేరాడు అని అడుగుతున్నారు. దానికి ముందు సమాధానం చెప్పాలి మందకృష్ణ మాదిగ. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని ఏంటంటే బిల్డర్లను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఢిల్లీలో డబ్బు కూడబెడుతుంది, అది కూడా రాహుల్ గాంధీ పేరు మీద అని చెప్పేసి జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు జి కిషన్ రెడ్డి ఆరోపించేదానికి కిషన్ రెడ్డికి అర్హత లేదు బీజేపీకి. ఎందుకంటే వీళ్ళు అందరూ 6,000 కోట్లు వచ్చినాయి బాండ్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా బిల్డర్స్ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర తీసుకున్నాయి కదా, అలా వాళ్ళు తీసుకుంటారు. బిల్డర్స్ దగ్గర తీసుకుంటారు. కాకపోతే కాంగ్రెస్కు ఉన్న నేపథ్యం ఏంటంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అధికారంలో వాళ్ళకి ఎప్పుడు అంతే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి సూట్ కేసులు వెళ్తాయి. ప్రతి స్టేట్ నుంచి ఏ స్టేట్ అధికారులు ఉంటే ఆ స్టేట్ నుంచి మామూలు అన్నట్టు ప్రతి నెల కానీ లేదా 3 నెలలకు ఒకసారి కానీ ఒక ఎయిర్ లిఫ్ట్ వాళ్ళ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ సూట్ కేసు వెళ్ళి దిగుతాయి సోనియమ్మ ఇంటికి, కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఇది ఆనవాయితీ, అందరికీ ప్రజలకు తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇది ఓపెన్ సీక్రెట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. గతంలో దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు, వచ్చినప్పుడల్లా 2 సూట్ కేసులు వెళ్ళాయి. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నవాడు ఎవరో రేపు వస్తాడు వచ్చినాక జరగబోయాయి. వాళ్ళ దాన్ని ప్రశ్నించడానికి బీజేపీనేమో ఇలా కాకుండా స్టేట్ ఫండ్ నుంచి రాబట్టం కాకుండా స్టేట్కి బాండ్స్, ఎలక్షన్ బాండ్స్ ఒక స్టేట్కి అలా చేస్తారు. మీరు అలా చేస్తున్నారు, అది అఫీషియల్గా మీరు చేసేది, వీళ్ళు అన్అఫీషియల్గా చేస్తారు. మొత్తానికి ప్రజల సొమ్ము దోచుకుని కేంద్రానికి అప్పచెప్పడం తప్పితే ఈ కేంద్ర ఈ రెండు కూడా కేంద్ర పార్టీలు రెండు కూడా ఈ సెంట్రల్ పార్టీసు వీళ్ళు రాష్ట్రాలను దోచుకుని ప్రాంతీయతని చంపేసేసి, ప్రాంతీయ నాయకత్వాన్ని చంపేసేసి వాళ్ళు కేంద్రంలో కూర్చొని వాళ్ళ అజమాయిషి, వాళ్ళ యొక్క బానిసలు రీజనల్ పార్టీలు అనే లెక్కలో ఉంటారు. కాంగ్రెస్ నేపథ్యం అదే. 5 సంవత్సరాలు చూసే 70 సంవత్సరాలు. బీజేపీ కూడా ఇప్పుడు అలవరుచుకుంది అన్నమాట. అలవరుచుకుని బీఆర్ఎస్ మీద కోపమే. అందుకే కదా బీఆర్ఎస్ని అణిచేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఈ నేషనల్ లెవెల్కి ఎదుగుతున్నాడు. వెళ్ళినవరు ఆనాటి నుంచి వాళ్ళ చరిత్ర కాదు అది. ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడ్డుకున్న రోజుల నుంచి కూడా అన్నాదురై గారు కావచ్చు, తమిళనాడు ఎక్సీఎం సరిపోయిన అన్నాదురై గారు కావచ్చు, కామరాజు గారు కావచ్చు, పివి నరసింహరావు గారు కావచ్చు, ఇవాళ మన కేసీఆర్ గారు కావచ్చు, ఏ ప్రాంతీయ నాయకుడు కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళకూడదు. పర్టికులర్గా దక్షిణాది, నేను చెప్తున్నానే దక్షిణాది నాయకుడు ఎవడు నేషనల్ లెవెల్ కాకూడదు.
వాళ్ళ నేపథ్యం అది. ఈ 2 పార్టీలు కూడా ఉత్తరాది సెంట్రల్ పార్టీలు. సెంట్రల్ పార్టీ అని పేరే కానీ ఉత్తరాది, వీళ్ళందరూ ఉత్తరాది. ఆ ఉత్తరాది ప్రమేయం ఉంటుంది. సౌత్ ఇండియా నుంచి ఎవరిని ఎదగనివ్వరు, పెరగనివ్వరు. వాళ్ళు కుట్రలు పడతారు, ఎన్నైనా కుట్రలు పడతారు. ఇప్పుడు అందుకని బీజేపీని ఎందుకు దూకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు బీజేపీను కాంగ్రెస్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద కళ్ళ కట్టిన సాక్ష్యాధారాలు దొరికిన నోటు నోటుకు ఓటు ఓటు. కేసు ఉంది కదా, మరి ఎందుకు అది ముందుకెళ్ళదు? వెళ్ళదు. కుమ్మక్కు. మళ్ళీ కవిత మీద మాత్రం సంబంధం లేకపోయినా ఎవడో దోషి చెప్పాడు. ఎవడో సుకేష్ అని వాడు జైల్లో ఉన్నాడు, వాడు ఇంకో పెళ్ళై జైల్లో ఉన్నవాడు, జైల్లో ఉన్న దోషులు చెప్పారట, అది వాంగ్మూలం, అది సాక్ష్యాధారం అంటారు. ఎట్లా జైల్లో ఉన్న దోషి చెప్పేది వాంగ్మూలం అయిపోద్దా? ఎట్లా వాంగ్మూలం అవుతుంది? జైల్లో ఉండే దోషి వాడి దోషిత్వం తప్పించుకోవడానికి చేయి చూపిస్తారు. నేను కాదు వాళ్ళు చేయి చూపిస్తారు. ఇది రొటీన్. అంతే. దాన్ని పట్టుకుని అతను చెప్పాడు. వేరే ఆధారాలు ఏమైనా అమ్మాయి సంతకం పెట్టినట్టు, లేదా ఈ అమ్మాయి అంగీకరించినట్టు, లేదా క్యాష్ క్యారీ చేస్తున్నట్టు ఏమైనా ఉన్నాయా? వీడియోలు కానీ పత్రాలు కానీ ఏమీ లేవు. ఏమంటే సుకేష్ చెప్పాడు, పిల్లయ్య చెప్పాడు, ఇంకో గన్నయ్య చెప్పాడు, ఇంకో సన్నాసి చెప్పాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం స్పీడ్ అన్ని రకాల ఇది ఉంటాయి. విషయం వచ్చేటప్పుడు కాంగ్రెస్ని కాపాడుకుంటారు. సెంట్రల్ పార్టీలు రీజనల్ పార్టీలు ఉండకూడదు, రీజనల్ నాయకత్వం ఉండకూడదు. మీరు నేను కేంద్రం మన 2 సెంట్రల్ పార్టీ, నువ్వు నేను పంచుకుందాం. ఊళ్ళు దొంగలు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ దేశాన్ని పంచుకోవాలి, మిగతా ఎవ్వరూ రాకూడదు. అందుకని చూడండి, దేశం మొత్తం మీద రీజనల్ పార్టీస్ మీద వేటాడుతున్నారు బీజేపీ గవర్నమెంట్. వేటాడటం ఎక్కడ ఏ రీజనల్ పార్టీ కూడా మనశ్శాంతిగా ఉండటానికి లేదు. ఏదో ఒకటి కిలికి కేసులు పెట్టడం ఎంతసేపు అమ్మా? ఎవరి మీద అధికారులను కేసులు పెట్టడం ముందు అనుమానం వేసేస్తాం, జైలు, తర్వాత అరెస్టు ఉంటుంది, తర్వాత బెయిల్ వచ్చేటప్పుడు 15 రోజులు, ఇంకేదో ఇలాంటి సాక్ష్యాలు, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని కుకప్ చేసే సాక్ష్యాలు చేయటం అధికారంలో ఉన్నప్పుడు సాగుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు అట్లా ఉంటుంది. అలా జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొంగలు కుమ్మక్కైపోయి ఉన్నారు అంతే. ఇట్లా బిల్డర్లని బెదిరించి తీసుకోవడం వల్ల డబ్బులు వీళ్ళు తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందా? చెప్పాలి కిషన్ రెడ్డి. మరి బీజేపీ బిల్డర్ల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దేశం మొత్తం మీద తీసుకుంటున్నారు కదా, మరి అప్పుడు పడిపోయిందా? మీరు బాటిల్ రూపంలో తీసుకుంటున్నారు, వాళ్ళు డొనేషన్ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకోటి వాళ్ళు చట్టవిరుద్ధంగా తీసుకుంటున్నారా? క్యాష్ రూపంగా అయితే చట్టవిరుద్ధం దొరికారు. ఇప్పుడు కాంగ్రెస్ దొరికింది. చట్టవిరుద్ధంగా తీసుకుంటాం వల్ల వాళ్ళని నోటీసులు పంపించారు, వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ జప్తు చేశారు, క్యాష్ అంతా బ్లాక్ చేశారు. అన్నీ జరుగుతాయి. వాళ్ళు తప్పు మీలాగానే వాళ్ళు ప్లాంట్గా తీసుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చేసిన వాటిలో మీరు తీసుకున్న డబ్బుల్లో అవి ఇంకా రావాలి రికార్డ్స్. డబ్బులు ఇచ్చినాక అతను వాళ్ళ ఫలానా కంపెనీ నుంచి డబ్బులు వచ్చినాక ఆ కంపెనీ మేము ఉన్న కేసులు మాఫీ అయిపోయినాయి. ఎందుకని? డబ్బులు ఇవ్వడానికి ముందు మాఫీ అయితే వేరు, డబ్బులు ఇచ్చినాక, డబ్బులు ఇక్కడ అందిని అకౌంట్ డేట్ల ప్రకారం అందినాక ఆ 15 రోజుల్లో వాళ్ళ మీద ఉన్న కేసులు మాఫీ అయిపోయింది. ఎట్లా అయిపోతాయి? సో ఇవన్నీ క్విక్ ప్రో, ఇవన్నీ బయటికి రావాలి. నీతి కవులు చెప్తాం కదా కిషన్ రెడ్డి, నీతి కవులు చెప్తుంటే ఇవన్నీ బయటకు వస్తే వచ్చినాక అప్పుడు మాట్లాడాలి.